Hi everyone, welcome back to English with Jalil sir. So now we are going to discuss paper 2, right? So this exam was held on 21st March 2024, right? Let's start with the first question now. World Down Syndrome Day is observed dash March 21st every year. అంటే వరల్డ్ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం ఏదైతే ఉందో అది ఏ రోజున జరుపుకుంటారట డాష్ మార్చ్ 21st ఎవ్రీ ఇయర్, అంటే మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. ఇందులో సూటబుల్ ప్రిపోజిషన్ ఏమొస్తుంది? ఆన్, ఇన్, ఓవర్, త్రూ ఏది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్గా ఆన్ ఎప్పుడు వస్తుంది? డే కానీ డేట్ కానీ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆన్ మాత్రమే వస్తుంది. సో ఇన్ అనేది ఎప్పుడు వస్తుంది? మంత్ కానీ లేదా ఇయర్ కానీ వచ్చినప్పుడు ఇన్ వస్తుంది. సో మనకి ఇక్కడ డేట్తో ఇచ్చాడు కాబట్టి ఏమొస్తుంది? ఆన్ అనేది సూటబుల్ ఆన్సర్. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మార్చ్ 21st ఎవ్రీ ఇయర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ మంత్ వస్తే మాత్రం ఇన్ యూజ్ చేయాలి. ఓన్లీ ఇయర్ అంటే రైట్ ఇన్ ద ఇయర్ ఆఫ్, రైట్ ఇన్ ద మంత్ ఆఫ్, ఇలా విధంగా. లేదంటే పార్ట్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఈ విధంగా పార్ట్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు కూడా మనం ఇన్ అనేది వాడవచ్చు. ఓవర్ అండ్ త్రూ అనేది అది డిఫరెంట్ సినారియోస్లో వాడుతాము. రైట్, కమింగ్ టు 67. డ్యూరింగ్ దర్ విజిట్ టు ఇండియా ద ఫ్యామిలీస్ ఆర్ డాష్. అంటే వాళ్ళు ఇండియాని విజిట్ చేసినప్పుడు ద ఫ్యామిలీ, అంటే ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు చూశారు. ఏం చూశారు? ఏ తాజ్మహల్, అండ్ తాజ్మహల్, ద తాజ్మహల్, తాజ్మహల్. అంటే ఇక్కడ ఆర్టికల్ బిట్ అడగడం జరిగింది. సో ఆర్టికల్ బిట్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మెయిన్ థింగ్ ఏంటి ఇక్కడ? తాజ్మహల్. అసలు తాజ్మహల్ ఏంటి అంటే ఇట్స్ ఏ యూనిక్ థింగ్. సో యూనిక్ థింగ్ అంటే ఏంటి? ఆ యూనిక్ మాన్యుమెంట్ అంటే ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన కట్టడం. సో ఇలాంటి కట్టడం ఇంకొకటి ఉందా అంటే లేదు. సో ఆ కట్టడం ఒకటే ఉంది కాబట్టి అది యూనిక్, స్పెషల్, ప్రత్యేకమైనది. సో ఇలాంటి వాటి ముందు కంపల్సరిగా ద అనే ఆర్టికల్ వాడాలి. రైట్, ప్రత్యేకమైన అంటే యూనిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందర ఏం వాడాలి? ద ఆర్టికల్ వాడాలి. డ్యూరింగ్ దర్ విజిట్ టు ఇండియా ద ఫ్యామిలీస్ ఆర్ ద తాజ్మహల్ అనాలి. ఏమనాలి? ద తాజ్మహల్. సో రిమైనింగ్ అన్ని రాంగ్ ఆన్సర్స్. Coming to 68. The trees along the road dash down during the road widening work. సో చెట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అలాంగ్ ద రోడ్ అంటే రోడ్ వెంట. సో డాష్ డౌన్ డ్యూరింగ్ ద రోడ్ వైడనింగ్ వర్క్ అంటే రోడ్లు వెడల్పు చేసే క్రమంలో ఏం చేయడం జరిగింది? ఇక్కడ చెట్లను నరికేయడం జరిగింది. అంటే పడగొట్టడం అంటే వాటికి అవి పడలేదు. రైట్, సో నరికేయడం జరిగింది కాబట్టి దాన్ని ఏమనాలి? వర్ ఫాలెన్, వర్ ఫెల్డ్, వర్ ఫెల్, ఫెల్డ్. సో వర్ ఫాలెన్ అనేది సూటబుల్ కాదు. ఎందుకంటే ఫాల్, ఫెల్, ఫాలెన్ అంటాం. ఫాల్, ఫెల్, ఫాలెన్ అంటే V3 ఫామ్. అంటే వాటికి అవి పడితే మనం ఫాల్ అనే వర్బ్ని వాడతాం. గాలికి కానీ న్యాచురల్గా కానీ, రైట్, వాటికి అవి పడితే. సో అలా పడలేదు కాబట్టి ఇక్కడ నరికివేయడం జరిగింది కాబట్టి ఏమంటాము? వర్ ఫెల్ అంటాం. ఫెల్ అంటే ఏంటి? నరకడం. ఫెల్ అంటే ఏంటి? ఇక్కడ నరకడం. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ వర్ ఫెల్ వస్తుంది. అంటే చెట్లు నరికివేయబడ్డాయి. ఎందుకు అంటే రోడ్ వెడల్పు చేసే క్రమంలో. రైట్, సో ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. వర్ ఫెల్ అని రాదు, ఎందుకంటే ఫాల్ యొక్క V2 ఫామ్ ఫెల్ అవుతుంది. ఫెల్డ్ కూడా అని రాదు. రైట్, సో ఎందుకు అని రాదు అంటే ఇది ఫెల్డ్ అనేది రాస్తే ఇక్కడ యాక్టివ్ వాయిస్ అవుతుంది. సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు కాబట్టి సో వర్బ్తో V3 ఫామ్ అనేది రావాలి. రైట్, ఈ సెంటెన్స్ ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. అందరూ అలా గుర్తుంటే మీకు. ఎందుకు అంటే చెట్లతో మొదలైంది ఇక్కడ. రైట్, సో చెట్లు నరికివేయబడ్డాయి అని ప్యాసివ్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి V3 ఇవ్వాలి. రైట్, కమింగ్ టు 69. ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డాష్ ఇమెన్స్ నాయిస్ టు ద నైబర్స్. అంటే ఆ ప్రజలు ఎవరైతే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో అంటే చాలా ఎక్కువ మొత్తంలో జనం భూమిగూడి ఉన్నారు. రైట్, ప్రెజెన్స్ అంటే ఏంటి? అక్కడ ఉండడం. సో దానివల్ల ఏమైంది? డాష్ ఇమెన్స్ నాయిస్ టు ద నైబర్స్. అది పెద్దగా అంటే శబ్దాలు అవ్వడానికి కారణమైంది అంటున్నాడు. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ బిట్. ఇది కాజ్, హ్యావ్ కాజ్డ్, కాజింగ్, కాజ్డ్. సో కాజ్ అనొచ్చా అంటే అనరాదు, ఎందుకంటే ఇది గతంలో జరిగింది కాబట్టి V1 అనేది వాడరాదు. హ్యావ్ కాజ్డ్ అంటే హ్యావ్ కాజ్ కూడా అనరాదు. ఎందుకు అంటే ఇక్కడ ఎలాంటి టైం రిలేటెడ్ బిట్ అంటే అడ్వర్బ్ అనేది ఇవ్వలేదు. కాజింగ్ అనొచ్చా అంటే కాజింగ్ అని కూడా అనరాదు, ఎందుకంటే V4 వచ్చినప్పుడు కంపల్సరీగా ఏదైనా హెల్పింగ్ వర్బ్ రావాలి. సో హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. కాజ్డ్ అనొచ్చా అంటే ఎస్, ఇది సింపుల్ పాస్ట్, ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన కాబట్టి కాజ్డ్ అనొచ్చు. రైట్, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డాష్ ఇమెన్స్ నాయిస్ కాజ్డ్ ఇమెన్స్ నాయిస్ టు ద నైబర్స్. అంటే చాలా ఎక్కువ జనాలు భూమి కూడి ఉండడం వల్ల అది
పెద్ద పెద్ద శబ్దాలకు కారణమైంది అనవచ్చు. కమింగ్ టు 70. The study reveals that spending excessive time with the mobile phone dash the cognitive level of the children. స్టడీ అంటే ఇక్కడ రీసెర్చ్ ఏదైతే జరిగిందో దానివల్ల ఏం తెలుస్తుందట, అది రివీల్ చేస్తుంది. దట్ స్పెండింగ్ ఎక్సెసివ్ టైం విత్ మొబైల్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల రైట్ డాష్ ద కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క మానసిక స్థాయి కానీ రైట్ మేధస్సు స్థాయి కానీ దానిపైన ఏమవుతుంది, అఫెక్ట్స్ అంటే ప్రభావం పడడం, అఫెక్టెడ్. మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ బిట్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ వర్బ్ వస్తుంది అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎగ్జాంపుల్, ద స్టడీ ఇట్ ఈస్ సబ్జెక్ట్ రివీల్స్ V1 + S అంటే మళ్ళీ దట్ ఇవ్వడం జరిగింది. దట్ ఏంటి ఇక్కడ కంజంక్షన్ అంటే కనెక్టింగ్ ద టూ క్లాజెస్. ఇక్కడి వరకు ఒక క్లాజ్ అయిపోయింది, సబ్జెక్ట్ వర్బ్ రాగానే ఒక క్లాజ్ అయిపోయింది. దట్ అనేది కంజంక్షన్ కాబట్టి అంటే ఇది కనెక్ట్ చేస్తుంది ఇంకో సెంటెన్స్ని. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, స్పెండింగ్ ఎక్సెసివ్ టైం. సో ఇక్కడ టైం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, ఇది సబ్జెక్ట్ కిందకి వస్తుంది, అక్కడ దాకా సబ్జెక్ట్ కిందకి వస్తుంది. బట్ ఇక్కడ మెయిన్ నౌన్ ఏంటి, ఇక్కడ టైం అవుతుంది. సో నౌన్ అనేది ఏంటి, ఇక్కడ టైం అనేది ఏంటి, సింగులర్. సో టైం అనేది సింగులర్ కాబట్టి దీనికి రిలేటెడ్గానే వర్బ్ రావాలి, అంటే వర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. సో మనకి ఇక్కడ ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు, సింపుల్ ప్రెజెంట్లో ఇవ్వడం జరిగింది. రైట్, ఏమని ఇచ్చాడు, రీసెర్చ్ అనేది రివీల్ చేస్తుంది ఏమని, మొబైల్ పైన ఎక్కువ సమయం గడపడం వల్ల అది వాళ్ళ యొక్క మానసిక స్థాయి పైన ప్రభావం పడుతుంది అంటున్నాడు. అంటే ఇదేంటి, సైంటిఫిక్ ఫ్యాక్ట్. అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాబట్టి కంపల్సరీగా మనం సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ హ్యాబిట్స్ కానీ సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఆల్రెడీ ప్రీవియస్ సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి ఆ నెక్స్ట్ వర్బ్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో తీసుకోవాలి. సో వర్బ్ అనేది సింగులర్గా ఉంది కదా, సో ఏమొస్తుంది, అఫెక్ట్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే V1 + S సింగులర్ వర్బ్ రావాలి. అఫెక్టింగ్ అని వచ్చా అంటే అని రాదు, ఎందుకంటే ఎలాంటి యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ లేవు. అఫెక్ట్ అని వచ్చా అంటే అని రాదు, ఎందుకంటే అది ప్లూరల్ వర్బ్ అవుతుంది. అఫెక్టెడ్ అని వచ్చా అంటే కాదు, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కాదు. సో అఫెక్ట్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 71. నెయిదర్ హర్ ఫాదర్ నార్ హర్ మదర్ నెవర్ స్కోల్డ్ హర్. ఆమె తండ్రి కానీ ఆమె తల్లి కానీ నెవర్ స్కోల్డ్ హర్ అంటే ఎప్పటికీ తిట్టరు, అంటే ఎప్పుడు తిట్టరు అనే మీనింగ్ వస్తుంది. ఈ సెంటెన్స్లో వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్. ఇక్కడ ఏ పార్ట్లో తప్పు ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెయిదర్ హర్ ఫాదర్ ఇది కరెక్టే, నార్ హర్ మదర్ ఇది కూడా కరెక్టే. నెవర్ స్కోల్డ్ హర్ ఇక్కడ రాంగ్ ఉంది, ఎందుకు అంటే నీదర్ నార్ అంటేనే నెగిటివ్, రైట్, నీదర్ నార్ అంటేనే నెగిటివ్. మళ్ళీ నెవర్ యూజ్ చేశాడంటే ఏమవుతుంది, అది డబుల్ నెగిటివ్ అవుతుంది. సో డబుల్ నెగిటివ్ అనేది రాంగ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏది మిస్టేక్, ఇక్కడ సి అనేది ఎర్రర్, రైట్. సో నీదర్ హర్ ఫాదర్ నార్ హర్ మదర్ ఎవర్ స్కోల్డ్ హర్ అన్నా కూడా ఓకే, రైట్. ఎవర్ స్కోల్డ్స్ హర్ అప్పుడు కరెక్ట్ అవుతుంది, ఎప్పుడు కూడా తిట్టరు అనే మీనింగ్ వస్తుంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 72. ఫస్ట్ విల్ బి ద అసెస్మెంట్ ఇన్ హూ ఎవర్ ప్రమోషన్ గివెన్ కమ్స్. అంటే ఇక్కడ వర్డ్స్ అనేవి జంబుల్గా ఇవ్వడం జరిగింది. దీన్ని వీ హ్యావ్ టు కీప్ ఇన్ వన్ ఆర్డర్, అంటే ఆర్డర్లో ఉన్న సెంటెన్స్ ఎందులో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో హూ ఎవర్ విల్ బి గివెన్ ప్రమోషన్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్, ఇది కరెక్ట్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే ప్రమోషన్ ఇస్తామో వాళ్ళు ఫస్ట్ అసెస్మెంట్లో ఫస్ట్ రావాలి అంటున్నాడు, అది కరెక్ట్ కాదు. అంటే సెంటెన్స్ ఆర్డర్ అనేది రాంగ్లో ఉంది. అంటే ఇక్కడ ఏం రావాలి యాక్చువల్గా, రైట్, హూ ఎవర్ ఎవరైతే, రైట్, ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్ అంటే ఫస్ట్, ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్, రైట్, విల్ బి ఫిఫ్త్, హూ ఎవర్ కమ్స్ ఫస్ట్ రావాలి. యాక్చువల్లీ హూ ఎవర్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద, ఇక్కడ సెకండ్ వస్తుంది, ఇక్కడ సెకండ్, హూ ఎవర్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్, రైట్, విల్ బి గివెన్ ప్రమోషన్, రైట్. అంటే అసెస్మెంట్లో వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి ప్రమోషన్ అనేది ఫస్ట్ ఇస్తామో అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, హూ ఎవర్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్ విల్ బి గివెన్ ప్రమోషన్, ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా చూద్దాం. హూ ఎవర్ ఇన్ ద అసెస్మెంట్ ఇది రాంగ్ సెంటెన్స్, హూ ఎవర్ కమ్స్ ప్రమోషన్ ఇది కూడా రాంగ్ స్ట్రక్చర్. సో సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎవరైతే అసెస్మెంట్లో అంటే కండక్ట్ చేసిన ఎగ్జామ్లో పరీక్షలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి ప్రమోషన్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది, రైట్, అది కరెక్ట్ అవుతుంది. 73. At last the young man started eating like a horse
ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈటింగ్ లైక్ ఏ హార్స్. ఇక్కడ ఎట్ లాస్ట్ అంటే ఫైనల్గా చివరిగా ఏంటిదట, ద యంగ్ మ్యాన్ ఎవరైతే యువకుడు ఉన్నాడో ఏ విధంగా తింటున్నాడు, స్టార్టెడ్ లైక్ ఈటింగ్ హార్స్, అతను తింటున్నాడు. రైట్, దీని యొక్క ఈ ఇడియం యొక్క ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈటింగ్ వెరీ లిటిల్, ఈటింగ్ మోడరేట్లీ, ఈటింగ్ రీజనబుల్లీ, ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ. అంటే ఈటింగ్ లైక్ ఏ హార్స్ అంటే హార్స్ లాగా తినడం అంటే ఏంటి దాని మీనింగ్, ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ అంటే ఎక్కువగా తినడం, చాలా ఎక్కువగా తినడం అన్నట్టు. అంటే గుర్రాలు అనేవి ఎక్కువగా ఫాస్ట్గా తింటాయి కాబట్టి రైట్ ఈటింగ్ లైక్ ఏ హార్స్ అంటాం, అది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. యువకుడు ఏ విధంగా తింటున్నాడు, రైట్ ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ ఎక్కువ తింటున్నాడు, మళ్ళీ చాలా ఫాస్ట్గా తింటున్నాడు. 74. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో రైట్ మనకి ఏది కరెక్ట్గా ఇచ్చాడో ఎందులో కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనం స్ట్రక్చర్ని చూద్దాం. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్, ఓకే. మళ్ళీ ఇక్కడ మనం వీ హ్యావ్ టు రిమూవ్ కొటేషన్ మార్క్స్, రైట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్. అప్పుడు ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది, ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. సో మనం ఇఫ్ ఉంది కాబట్టి ఇఫ్ తీసుకుందాం, రైట్. ఇఫ్ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉంది. సో క్వశ్చన్ ఫామ్లో ఉన్నా కానీ మనం ఏం చేయాలి, దీన్ని స్టేట్మెంట్గా మార్చాలి. మళ్ళీ క్వశ్చన్ ఫామ్లో మనం రాయకూడదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ తర్వాత ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి, మళ్ళీ హెల్పింగ్ వర్బ్ కానీ రావాలి, రైటా. సో హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత వర్బ్. సో చూద్దాం. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ యూ అన్నాడు. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ దే అవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి దే. ఇఫ్ దే హ్యావ్ ఇచ్చాడు అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. అప్పుడు ఇఫ్ దే హ్యాడ్ అవుతుంది. ఇఫ్ దే హ్యాడ్ ప్లస్ V3 రావాలి, రైట్. చూద్దాం. మళ్ళీ యువర్ అన్నాడు. యువర్ అంటే మళ్ళీ దేర్ ప్రాజెక్ట్ అవుతుంది. సో యువర్ ప్రాజెక్ట్ అంటే స్టూడెంట్స్ని అడుగుతున్నాడు కాబట్టి మళ్ళీ అది దేర్గా మారుతుంది. యువర్ అంటే అక్కడ స్టూడెంట్స్. ఇఫ్ ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యాడ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్, ఇది కరెక్ట్ సెంటెన్స్. బట్ నెక్స్ట్ ఇవి కూడా చూద్దాం. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యావ్ అన్నాడు. హ్యావ్ అంటే ఇది రాంగ్ అవుతుంది. థర్డ్ వన్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ హ్యాడ్, ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది రాలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉన్నది స్టేట్మెంట్ ఫామ్లోకి మార్చాలి. బట్ ఇక్కడ మార్చలేదు, మళ్ళీ ఆక్సిలరీని ఫస్ట్ ఇచ్చాడు. ఆక్సిలరీ ఫస్ట్ ఇస్తే అది రాంగ్ అవుతుంది, మళ్ళీ క్వశ్చన్ ఫామ్ అవుతుంది అది. ఫోర్త్ వన్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ హ్యావ్, ఇది రాంగ్ అవుతుంది, రైట్. ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది అకార్డింగ్ టు ద స్ట్రక్చర్. సో కమింగ్ టు 75, ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఎస్, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అడగడం జరిగింది. ద స్టాఫ్ సబ్జెక్ట్, హ్యావ్ రైట్ ఇదేంటి వర్బ్, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నెవర్ అనేది నెగిటివ్, మిస్డ్ అనేది ఏంటి మెయిన్ వర్బ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అంటే ఆల్రెడీ నెవర్ వచ్చింది కాబట్టి సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉన్నట్టే. సో నెవర్ ఉంటే నెగిటివ్లో ఉన్నట్టు. సో మన సెంటెన్స్ని ఏ విధంగా మార్చాలి, పాజిటివ్లోకి మార్చాలి. సో పాజిటివ్లోకి మార్చాలి అంటే ఆల్రెడీ హ్యావ్ ఉంది కాబట్టి ఆక్సిలరీ కూడా హ్యావే వస్తుంది, రైటా. సో స్టాఫ్ అనేది ఏంటి సింగులరా ప్లూరలా అంటే ఇది ప్లూరల్ అవుతుంది. ఏమవుతుంది, ప్లూరల్. సో ప్లూరల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, హ్యావ్ దే రావాలి. ఏం రావాలి, హ్యావ్ దే. ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్, హ్యావ్ దే. ఇక్కడ నెవర్ ఉండకపోతే హ్యావెంట్ దే అవుతుండే. సో నెవర్ ఉంది కాబట్టి పాజిటివ్లో హ్యావ్ దే రావాలి, రైట్. కమింగ్ టు 76, షీ డాష్ ద పార్టీ హ్యాడ్ షీ బీన్ ఇన్వైటెడ్. సో ఇక్కడ మళ్ళీ మనకేమిచ్చాడు, ఇఫ్ కండిషన్ సెంటెన్స్, రైట్. ఇక్కడ ఇన్వర్షన్లో ఇవ్వడం జరిగింది, రైట్. ఇక్కడ యాక్చువల్గా హిడెన్ ఇఫ్ అనేది ఇక్కడ హిడెన్లో ఉంటుంది, రైట్. ఇక్కడ మనకి ఇన్విజిబుల్ అన్నట్టు. సో షీ డాష్ ద పార్టీ హ్యాడ్ షీ బీన్ ఇన్వైటెడ్, ఆమె పార్టీకి వచ్చేది ఎప్పుడు, ఆమెను పిలిచి ఉంటే, ఒకవేళ ఆమెను పిలిచి ఉంటే. ఇఫ్ హ్యాడ్ షీ బీన్ ఇన్వైటెడ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఇదేంటి, ఇఫ్లో థర్డ్ ఫామ్ అన్నట్టు. థర్డ్ రూల్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఏదైతే నెరవేరని కోరికలు ఉంటాయో దాన్ని థర్డ్ ఫామ్లో అంటే థర్డ్ రూల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఇఫ్ కండిషన్లో. షీ వుడ్ బీయింగ్ అటెండెడ్, రాంగ్ ఇది. షీ వుడ్ బీ అటెండెడ్, ఇది కూడా రాంగ్. సో థర్డ్ వన్, వుడ్ హ్యాజ్ అటెండెడ్, నో. వుడ్ హ్యావ్ అటెండెడ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఆమె పార్టీకి అటెండ్ అయ్యేది ఒకవేళ ఆమెను పిలిచి ఉంటే.
సో వుడ్ అన్నా, కుడ్ అన్నా, షుడ్ అన్నా, రైట్. ఆ తర్వాత హ్యావ్ ప్లస్ V3 రావాలి, రైట్. సో ఇది 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 77, డాష్ రిషబ్ పంత్ కెన్ బి ఏబుల్ టు ప్లే క్రికెట్ అగైన్. సో ఇక్కడ రిషబ్ పంత్ ఏం చేసేవాడు అంటే కెన్ బి ఏబుల్ టు ప్లే క్రికెట్ అగైన్, అతడు మళ్ళీ క్రికెట్ ఆడగలుగుతున్నాడు, రైట్. ఎందుకు అనేది మన ఇక్కడ ఏ ప్రిపోజిషన్తో వచ్చిన సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్, దౌ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్, రైట్. ఇన్ కేస్ ఆఫ్ అనొచ్చా అంటే అనరాదు ఇది, రైట్. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ అంటే ఎస్ ఇది అనొచ్చు. అయినప్పటికీ, లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ అయినప్పటికీ రిషబ్ పంత్ కెన్ బి ఏబుల్ టు ప్లే క్రికెట్ అగైన్, మళ్ళీ అతడు ఆడగలుగుతున్నాడు, రైట్. సెకండ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే అనరాదు, అలా సంభవించిన పక్షంలో అనొచ్చా అంటే అనరాదు, అది కరెక్ట్ కాదు. దౌ అన్నా కూడా సూటబుల్ అవుతుంది, బట్ ఇక్కడ విరుద్ధంగా ఉండదు. దౌ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ అంటే అది కరెక్ట్ కాదు. సెకండ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 78, ఆఫ్టర్ COVID-19 స్ప్రెడ్ ఆఫ్ వేరియస్ రెస్పిరేటరీ డాష్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అంటే COVID-19 తర్వాత ఏం జరిగిందట, స్ప్రెడ్ ఆఫ్ వేరియస్ రెస్పిరేటరీ అంటే శ్వాసకి సంబంధించిన రోగాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతున్నవి, అంటే శ్వాసకి సంబంధించినవి. డిసీజెస్, సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ అని అడగడం జరిగింది. సో స్పెల్లింగ్ ఎర్రర్ కాకుండా అంటే కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ కరెక్ట్, డిసీజెస్, రైట్. సో ఇక్కడ ఏమైంది, ఈ మిస్సింగ్, ఇక్కడ సి ఇచ్చాడు, ఇక్కడ మళ్ళీ ఐ మిస్సింగ్, రైట్. ఫస్ట్ వన్ కరెక్ట్ వన్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 79, ద ఆర్మీ రిపెల్డ్ ద అటాక్, ఆంటోనిమ్ ఫర్ ద వర్డ్ రిపెల్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఇక్కడ మనకి సెంటెన్స్లో రిపెల్డ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క అపోజిట్ వ్యతిరేక పదం అడగడం జరిగింది. సో ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ చూద్దాం. సైన్యం ఏం చేసిందట, రిపెల్ ద అటాక్, ఆ దాడిని తిప్పికొట్టింది లేదా నెట్టివేసింది, ఆ విధంగా మీనింగ్ వస్తుంది, రైటా. సో దూరం నెట్టేయడం, ఆ విధంగా మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి దానికి అపోజిట్ ఏమవుతుంది, అట్రాక్టెడ్, రిపల్స్, ఫెండెడ్ ఆఫ్, వార్డెడ్ ఆఫ్. సో ఇక్కడ మనకి అట్రాక్టెడ్ అవుతుంది మీనింగ్, ఏమవుతుంది, ఆకర్షించడం. అంటే దూరం నెట్టివేయడానికి అపోజిట్ ఏమవుతుంది, అట్రాక్టెడ్ అంటే ఆకర్షించడం. సో రిపల్స్ అంటే ఏమవుతుంది, పరిగెత్తించడం అవుతుంది. అంటే రెండు సేమ్ మీనింగ్ అవుతుంది. దీన్ని రైటా తిప్పికొట్టడం అన్నా పరిగెత్తించడం అన్నా సేమ్ అవుతుంది. ఫెండెడ్ ఆఫ్ అంటే కూడా రైట్ ఏ విధంగా మీనింగ్ వస్తుంది అంటే రక్షించడం అనే మీనింగ్ వస్తుంది, లేదా ఆపడం అవుతుంది. ఫెండెడ్ ఆఫ్ అంటే ఏమవుతుంది, ఆపడం. వార్డెడ్ ఆఫ్ అంటే రక్షించడం, రైట్. సో ఇవి కరెక్ట్ మీనింగ్స్ కాదు, అట్రాక్టెడ్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. కమింగ్ టు వాట్ ఈస్ ద సౌండ్ అబౌట్ 80, క్వశ్చన్ నెంబర్ 80, వాట్ ఈస్ ద సౌండ్ అబౌట్ సంబడి డాష్ ఇన్ ద రూమ్. అంటే ఆ శబ్దం ఏంటి, సంబడి డాష్ ఇన్ ద రూమ్. సో ఇందులో మనకి వర్బ్ ఏమొస్తుంది, సూటబుల్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో అది మనకు తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. వాట్ ఈజ్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ అనేది వాడడం జరిగింది, అంటే ప్రజెంట్ టెన్స్ని ఇది సూచిస్తుంది, రైట్. వాట్ ఈస్ ద సౌండ్ అబౌట్, ఆ శబ్దం ఏంటి. సంబడి డాష్ ఇన్ ద రూమ్, ఎవరో డాష్ ఇన్ ద రూమ్, ఆ రూమ్లో అంటున్నాడు. ఏంటి, క్రైడ్, అరుస్తున్నాడు, అరిచాడు. ఈజ్ క్రైయింగ్, రైట్, అరుస్తున్నారు లేదా ఏడుస్తున్నారు. హ్యాడ్ క్రైడ్, ఏడ్చాడు. హ్యాస్ క్రైడ్, సో అది ఏడ్చాడు. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ క్రైయింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. సంబడి ఈజ్ క్రైయింగ్ ఇన్ ద రూమ్ అంటే ఎవరో రూమ్లో ఏడుస్తున్నారు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 81, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇందులో మనకి ఏ సెంటెన్స్ కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్ దట్ హీ కెనాట్ బీ వాక్. సో టూ అనేది కరెక్ట్గా యూజ్ చేయలేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, రైట్. సో ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వీక్ అనే స్పెల్లింగే రాంగ్ ఇచ్చాడు ఇక్కడ, రైట్. థర్డ్ వన్, ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ సో వీక్ హీ కెనాట్ బీ వాక్. సో ఇక్కడ మళ్ళీ రాంగ్ ఇచ్చాడు. సో వీక్ దట్ హీ కెనాట్ వాక్ అంటే అది కరెక్ట్ అవుతుండే, బట్ ఇక్కడ రాంగ్ అవుతుంది. సో ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్ టు వాక్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ఆ మనిషి అంటే నడవలేడు, రైట్, చాలా వీక్గా ఉన్నాడు, అంటే నడిచే అంత శక్తి అతనిలో లేదు అన్నట్టు. కమింగ్ టు 82, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఇండైట్మెంట్. సో ఇండైట్మెంట్ అనే వర్డ్లో ఏది సైలెంట్ అంటున్నాడు. సింపుల్, ఇండైట్మెంట్ అంటే సి అనేది సైలెంట్. ఇండైక్ట్మెంట్ అనకూడదు, ఇండైట్ అంటే డైరెక్ట్ టీ పైన స్ట్రెస్ చేయాలి. సి అనేది ప్రొనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. కమింగ్ టు 83, ద రాబర్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ద రాబర్ దొంగ ఎవరైతే ఉన్నాడో అతడు అరెస్ట్ చేయబడ్డాడు, అంటే సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు. హ్యాస్ బీన్ ప్లస్ V3. నార్మల్గా హ్యాస్ బీన్ తర్వాత ఏమొస్తుంది, V4 వస్తుంది ఒకవేళ యాక్టివ్ వాయిస్ అయితే.
ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి హ్యాస్ బీన్ తర్వాత V3 ఇవ్వడం జరిగింది. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రైట్. ఇక్కడ మనకి హిడెన్ సబ్జెక్ట్ ఉంది. ద రాబర్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ అంటే ద రాబర్ అరెస్ట్ కాబడ్డాడు. ఎవరి వల్ల కాబడతాడు? పోలీస్. సో పోలీస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ద పోలీస్ అరెస్టెడ్ ద రాబర్. ద పోలీస్ హ్యాస్ బీన్ అరెస్టింగ్ ద రాబర్. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద రాబర్. ద పోలీస్ అరెస్ట్ ద రాబర్. సో థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద రాబర్. సో హ్యావ్ అనేది హ్యావ్ ప్లస్ V3 ఏదైతే ఉందో అది హ్యాస్ బీన్ ప్లస్ V3గా మారుతుంది. ద పోలీస్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ప్లూరల్. పోలీస్ అనగానే మనం ఒకటే కదా హ్యాజ్ రావాలి కానీ అనుకోవద్దు. పోలీస్ అంటేనే అది ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మనకు కంపల్సరీగా హ్యావ్ రావాలి. రైట్. కమింగ్ టు 84. ప్రొఫెసర్ మీరా ఈజ్ ఎ డాష్ టీచర్. రైట్. ప్రొఫెషనల్ 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 ప్రొఫెషనల్. సో ఇక్కడ మనకి ఏది కరెక్టో స్పెల్లింగ్ అడగడం జరిగింది. సో అన్నిట్లో నార్మల్గా కరెక్టే ఇచ్చాడు. స్పెల్లింగ్ అనేది ఇక్కడ ఒకటి మాత్రమే రాంగ్ ఉంది. సో ప్రొఫెషనల్ టీచర్. రైట్. ప్రొఫెసర్ మీరా ఈజ్ ఏ ప్రొఫెషనల్ టీచర్. ఇది కరెక్టే. ఇది కూడా కరెక్టే. ఇది కూడా కరెక్టే. రైట్. అది కూడా కరెక్టే అవుతుంది. బట్ ఇక్కడ P అనేది క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. రైటా. సో స్మాల్గా ఉన్నాయి రెండే కాబట్టి సో రెండిట్లలో ఏది తీసుకున్నా కరెక్ట్ అవుతుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్.